విశ్వాసులు, ఆఖరికి పాస్ట్రమ్మలు కూడా చాలామంది తరలొచ్చారు. అక్కడ మంచిగా ఆయనకు సపోర్ట్ ఇవ్వడాన్ని బట్టి ఈ ఐక్యతను చాటుకున్నారు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ హింస జరగకుండా సాత్వికంగా ఐక్యంగా కలిసి పోరాడి నిలబడేటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే ఇలాంటి ఐక్యత, ఇలాంటి యూనిటీ అలా ఉంటే గనక ధైర్యంగా ప్రతి సేవకుడు ముందుకు వెళ్ళి తన కర్తవ్యాన్ని, తన సేవని కొనసాగించుకుంటారు. ముందు ముందు ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో మనకి ఎన్నున్నా, ఇంటర్నల్గా ఎన్ని అనుకున్నా కూడా ఇలాంటి ఐక్యత, ఇలాంటి బలం ఉంటే ఖచ్చితంగా ప్రతి సేవకుడు ధైర్యంగా సేవ చేసుకోగలుగుతాడు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఆయన అయితే మనం మరలా తిరిగి తీసుకురాలేము, కానీ న్యాయం గురించి మాత్రం పోరాడాలి. అలాగే ప్రార్థన చేయాలి. తన కుటుంబం కోసం, ముఖ్యంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి తన కుటుంబం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థనలో పెట్టండి. అలాగే మనకు న్యాయం జరగాలని, ఆ కేసు విషయంలో జరుగుతున్నటువంటి విషయాల్లో న్యాయం నెగ్గాలి అని, జరగాలి అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.